ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. ప్రస్తావన. క్షేత్రమనగా శరీరము, క్షేత్రజ్ఞుడనగా ఆత్మ. జీవుడు వాస్తవముగా క్షేత్రజ్ఞుడే, కానీ క్షేత్రము కాదు. కానీ అజ్ఞాన కారణమున తాను క్షేత్రమని తలంచి జీవుడు దుఃఖములను అనుభవించుచున్నాడు. క్షేత్రము పంచభూతాత్మకమైనది, నశ్వరమైనది, వికారవంతమైనది. క్షేత్రజ్ఞుడు చిన్మయ స్వరూపుడు, శాశ్వతుడు, వికారరహితుడు. ఆ రెండింటి యొక్క స్వభావములు వివరింపబడి కలిసి ఉన్నట్టి వాని యొక్క విభజనమును గూర్చి తెలుపబడిన అధ్యాయమగుటచే దీనికి క్షేత్రజ్ఞ విభాగ యోగమని పేరు. ఈ అధ్యాయమందు 1వ శ్లోకము నుండి 7వ శ్లోకం వరకు క్షేత్రజ్ఞుల యొక్క స్వరూప వివరణము చేయబడినది. 8వ శ్లోకము నుండి 12వ శ్లోకం వరకు అమానిత్వాది జ్ఞాన గుణములు చెప్పబడినవి. 13వ శ్లోకము నుండి 18 శ్లోకముల వరకు జ్ఞేయ వస్తు ప్రతిపాదనము చేయబడినది. 19వ శ్లోకము నుండి 35వ శ్లోకం వరకు ప్రకృతి పురుషుల వర్ణనము గురించి వివరించడం జరిగింది. కిందటి అధ్యాయమున శ్రీకృష్ణ పరమాత్మ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనము గూర్చియు భక్తుని యొక్క లక్షణములను గూర్చియు అర్జునునకు బోధించిరి. కానీ నిర్గుణ పరబ్రహ్మము యొక్క తత్వమును గురించి గాని జ్ఞాన సంబంధమైన విచారణను గూర్చి గాని అతడు ఎక్కువగా ప్రస్తావించలేదు. కావున సగుణ బ్రహ్మము యొక్క విషయము, వాస్తవ భక్తి యొక్క స్వరూపము అంతయు ఎరింగిన పిదప వెంటనే అర్జునునకు నిర్గుణ పరమాత్మ యొక్క తత్వమును, జ్ఞాన సంబంధమైన విచారణను క్షుణ్ణముగా తెలుసుకొన కుతూహలము కలిగి వానిని గురించి భగవానుని ప్రశ్నింప అంతటా వారు నిర్గుణ పరమాత్మతత్వమును, అట్టి పరమాత్మను జీవుడు పొందగలుగుటకు ఉపాయములను విపులముగా సెలవిచ్చిరి. తత్వజ్ఞానమును గూర్చిన జిజ్ఞాసచే అర్జునుడు అడిగిన ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమగుచున్నది. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడిట్ల నేను, ఓ కేశవ, ప్రకృతి అనగానేమి, పురుషుడనగానేమి, క్షేత్రమనగానేమి, క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, జ్ఞానమనగానేమి, జ్ఞేయమనగా ఏమి తెలియగోరుచున్నాను స్వామి. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. భగవంతుడిట్ల నేను, కుంతి కుమార, ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. ఈ క్షేత్రమును ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడే క్షేత్రజ్ఞుడని అనుభవవేత్తలు చెప్పుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రములనబడు ఈ శరీరములన్నింటి యందును క్షేత్రజ్ఞుడనుగా కూడా ఉండువాడను నేనే సుమా. అర్జున, క్షేత్రజ్ఞులను తెలుసుకునే జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయము. తత్తు క్షేత్రం యచ్చయాదృక్ష యద్వికార్యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అర్జున, క్షేత్రము యొక్క ఆకార వికారములను, పుట్టు పూర్వోత్తరములను, అట్లే క్షేత్రజ్ఞుని యొక్క స్వరూప స్వభావ ప్రభావములను సంక్షేపముగా చెప్పెదను వినుము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఈ విషయము పూర్వీక ఋషులచే పరిపరి విధములా చెప్పబడినది. వేదములు రకరకములుగా వర్ణించినవి. బ్రహ్మసూత్రముల యందు సయుక్తికముగా ఇది సిద్ధాంతము చేయబడినది. మహాభూతాన్యహంకారో బుద్ధిరం వ్యక్తమేవ చ
ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, ఇంద్రియములు 10, మనస్సు 1, శబ్దాది విషయములు 5, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియ సముదాయము, వృత్తి చైతన్యము, ధారణా శక్తి, ఇంత మట్టుకు ముక్తసరిగా క్షేత్రము యొక్క ఆకార వికారములు. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. అర్జున, విర్రవీగకుండుట, డంబము లేకుండుట, హింసను మానుట, ఓర్పు, నిజాయితీ, గురుసేవ, శుచిత్వము, స్థిరభావము, మనోనిగ్రహము, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరమ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అర్జున, విషయ వైరాగ్యము, అహంకార శూన్యత్వము, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖమయమగు సంసారమందలి దోషలోపములను పరిశీలించుట, ఆలు బిడ్డలు ఇండ్లు వాకిన్ల యందు మోహము లేకుండుట, వాటి యందు అతి ప్రీతిని మానుట, మంచి చెడ్డలు సంధించినప్పుడు సమచిత్తము కలిగియుండుట, చిల్లర చింతలు లేని అస్ఖలితమైన నా భక్తి, ఏకాంతవాస ప్రియత్వము, రచ్చలయందు వెగటు, నిరంతర ఆత్మ జిజ్ఞాస, తత్వం పదార్థ శోధనము, ఇంత మట్టుకు జ్ఞానమని చెప్పబడును. ఇందుకు వ్యతిరేకమైనదంతయు అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. దేనిని తెలిసి మోక్షమును పొందుదురో అట్టి తెలియదగిన జ్ఞేయ వస్తువును చెప్పుచున్నాను. అది పరబ్రహ్మము. దానికి ఆది లేదు. సత్తు అని గాని అసత్తు అని గాని దానిని చెప్ప వీలు లేదు. సర్వతః పానిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరబ్రహ్మము యొక్క కాళ్ళు అంతటను కలవు, చేతులు అంతటను కలవు, చూపులంతటను కలవు. తలలు, ముఖములు, చెవులు సర్వోసర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నవి. అది సర్వవ్యాపకము. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఆ పరబ్రహ్మతత్వము ఇంద్రియములతో గుణములతో కలిసినట్లుండియు కలియదు. దేనిని అంటకున్నను అన్నిటికిని తానే ఉనికి కల్పించినది. గుణరహితమయ్యు గుణములను అనుభవించున్నది అదియే. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఆ బ్రహ్మము సమస్త భూతముల వెలిగానున్నది, లోపలనూ ఉన్నది, జంగమమై స్థావరమై కూడా ఉన్నది. సూక్ష్మమగుట బట్టి తెలియ అసాధ్యమై ఉన్నది. అది దూరమై ఉన్నది, దగ్గరయూ ఉన్నది. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఆ జ్ఞేయ బ్రహ్మము అఖండమయ్యు కూడా ఉపాధి భేదములచే భూతములయందు
ఖండ ఖండములుగా తోచుచున్నది. సృష్టి స్థితి సంహారములకు అదే కారణము. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్యధిష్ఠితం. అర్జున, అది జ్యోతులకు మహాజ్యోతి, అజ్ఞానమును చీకటికి ఆవలిది. అది జ్ఞానమయము, జ్ఞేయ రూపము, జ్ఞానగమ్యము కూడా. అది అందరి హృదయములలో నెలకొని ఉన్నది. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. అర్జున, క్షేత్రమనగా జ్ఞానమనగా జ్ఞేయమనగానేమో సంక్షేపముగా చెప్పి తిని. ఈ తత్వమును తెలుసుకుని నా భక్తుడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషులిద్దరికిని ఆది లేదు, అవి అనాది తత్వములు. కాని రాగద్వేషాది వికారములను సాత్వికాది గుణములను ప్రకృతిలో పుట్టినవిగా ఎరుగుము. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అర్జున, ప్రకృతి దేహేంద్రియములకు కారణకర్త, పురుషుడు సుఖ దుఃఖములను అనుభవించువాడు. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యో నిజన్మసు. ప్రకృతి బారి పడిన పురుషుడు ప్రకృతి జన్యములకు గుణములను అనుభవించుచున్నాడు. వాడు మంచి చెడ్డ జన్మములెత్తుటకు గుణసాంగత్యమే కారణము. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అర్జున, అంటియునంటగా ఈ శరీరమున నుండి పురుషుని సాక్షియనియు అనుమోదకుడనియు భర్తయనియు భోక్తయనియు మహేశ్వరుడనియు పరమాత్ముడనియు కూడా చెప్పుదురు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఈ విధముగా క్షేత్రజ్ఞ పురుషుని గురించియు గుణసహితమగు క్షేత్ర ప్రకృతిని గురించియు చొక్కముగా తెలుసుకొనిన వాడు ఏ విధమున ప్రవర్తించినను తిరిగి పుట్టడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. అర్జున, దేహమందుండెడి ఈ ఆత్మను శుద్ధ బుద్ధి సహాయముతో కొందరు ధ్యానమునర్చి దర్శింతురు, కొందరు జ్ఞానయోగము చేతను మరికొందరు కర్మయోగము చేతను దర్శించెదరు. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్యావుపాసతే తేపి చారితరం త్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఈ విధముగా అనుష్ఠించుటకు అసమర్థులైన వారు తెలిసిన పెద్దల వలన విని ఉపాసించవచ్చును. అట్టి వేదాంత శ్రవణ తత్పరులు తప్పక మృత్యురూప సంసారమును తరింపగలిగెదరు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. భరత శ్రేష్ఠ, స్థావర జంగమ రూపమగు మొత్తము జీవరాశి అంతయు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే పుట్టుచున్నదని తెలుసుకొనుము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. అర్జున,
నశించిపోయేడి సమస్త భూతములలో తాను నశింపగా సమముగా నుండెడి పరమేశ్వరుని చూచినవాడెవడో వాడే నిజముగా చూపులు కలవాడు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. అంతటను సమానముగా నుండెడి పరమేశ్వరుని దర్శించిన వాడెవడో వాడే నిజమైన తత్వవేత్త, వాడే నిజముగా కన్నులు కలవాడు. అట్టివాడు పరమగతిని పొందుచున్నాడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. అర్జున, జరేడి కర్మకలాపమంతయు ప్రకృతి యొక్క చేష్టా విలాసమనియు ఆత్మ దేనికిని కర్త కాదనియు చూచువాడే నిజము చూచువాడు. యదా భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. నానారకమగు ఈ భూతజాలముఖే ఒక్క పరమాత్మను యందు ఉన్నదనియు అతని నుండియే ఇది ఎంతయు ప్రకటమైనదనియు మనుష్యుడు ఎప్పుడు తెలుసుకొనునో అప్పుడే అతడు బ్రహ్మసిద్ధిని పొందుచుంటున్నాడు. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమం వ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. ఓ కౌంతేయ, నిత్యుడగు ఈ పరమాత్మ అనాదియు నిర్గుణును కాబట్టి శరీరమందుండియు ఏమీ చేయడు, దేనిని అంటడు, నిర్గుణుడు కదా. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. సూక్ష్మమైన ఆకాశము అంతటను వ్యాపించియు దేనిని కూడా అంటనట్లు ఆత్మ దేహమందంతటను వ్యాపించియు కూడా అంటుటలేదు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. భారత, ఒకే సూర్యుడు ఈ సమస్త లోకమును ఎట్లు వెలిగించుచున్నాడో అట్లే క్షేత్రజ్ఞుడగు ఆత్మదేవుడు మొత్తము శరీరములను ప్రకాశింపచేయుచున్నాడు. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఎవరు జ్ఞాననేత్రమును పొంది క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క విలక్షణత్వమును ప్రాణులకు ప్రకృతి బంధము వీడిపోవు మార్గమును తెలుసుకొందురో వారు ఉత్తమగతిని పొందగలరు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాద రూపమును నగు శ్రీమద్భగవద్గీత యందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమను పేరుగల 13వ అధ్యాయము ముగిసినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.